హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ హరియాలి చికెన్ అండి. అదే అండి పుదీనా కొత్తిమీర చికెన్ కర్రీ అండి. సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోటి చేద్దామండి. ఇప్పుడు ఇది ఒక హాఫ్ కేజీ చికెన్ ఉందండి. హాఫ్ కేజీ చికెన్లో ఒక 3 స్పూన్స్ కారం అండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఉప్పు అండి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకుందామండి. కొంచెం వాటర్ లాగా ఉండకుండా చూసుకోండి, పెరుగుని గట్టి పెరుగు అయితే బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్ని బాగా కలుపుకోవాలండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక 1/2 అవర్ పాటు. ఇప్పుడు అంతలోపు మనం మసాలా గ్రైండ్ చేసుకుందామండి. మసాలాకు కావాల్సిన పదార్థాలండి: ఆనియన్, ఇలాయచీ అండి, దాల్చిన చెక్క, 2 లవంగాలు, సాజీరా, వెల్లుల్లి, అల్లం అండి. ఇవన్నిటిని పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలండి. అందులోకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ అండి. ఆయిల్ తీసుకోవాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా ఇవ్వట్లేదండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ అండి. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఇది నార్మల్గా చికెన్ కర్రీ లాగా కాదండి, అది కొంచెం పేస్ట్ చేసి వేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ తోటి చికెన్ బాగుంటుందండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా అప్పుడప్పుడు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి, కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఆయిల్లో వేస్తే చిటపట అంటుంది కదండి, అందుకే సైడ్కి వేసాను. కొంచెం పుదీనా, ఇందాక మసాలా చూపించాను కదండి, అదంతా పేస్ట్ అండి. ఇది పేస్ట్ మొత్తం ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి, ఒకసారి కలుపుకోవాలండి. దాన్ని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి. చికెన్లో కొంచెం వేసాం కదా అండి, ఇప్పుడు అందుకే ఇందులో కొంచెం తక్కువ వేసానండి. పసుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి బాగా. ఇది ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మీరు ఇచ్చే ఈ సపోర్ట్ నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇంత త్వరగా నన్ను ఇంత సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఈ చికెన్ ఒకసారి కలుపుకున్నాం కదండి, ఇందులోకి ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నానండి. ఒకసారి కలుపుకోవాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్. చూడండి, ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయ్యింది కదండి. ఇప్పుడు ఇందులోకి చికెన్ అండి, ఇది 1/2 కేజీ ఉంటుందండి చికెన్. ఈ చికెన్ని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత
కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇది ఇప్పుడు మొత్తం దాంట్లో వాటర్ కంటెంట్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలండి. ఉప్పు కారం అంతా ముక్కకు పట్టాలి కదా, అందుకని కాసేపు అలా మగ్గించుకోవాలండి. ఇలా ఓపెన్ చేసి చూస్తే ఇలా వాటర్ కంటెంట్ కొంచెం వచ్చే ఉంటుందండి. చూడండి, కొంచెం పీసెస్ అన్నీ అటు ఇటు కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇంకొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ రావాలి. మనం వాటర్ యాడ్ చేసే అవసరం ఉండదండి ఎక్కువ. ఒక చిన్న గ్లాస్ యాడ్ చేస్తే సరిపోతుంది. చూడండి, వాటర్ కంటెంట్ ఇంకొంచెం ఎక్కువ వచ్చింది కదండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆల్రెడీ చికెన్ బాయిల్ అయ్యిందండి, తెలుస్తుంది కదా. ఆల్మోస్ట్ ఒక 30% అయితే బాయిల్ అయ్యిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ అండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒకసారి మగ్గించుకోవాలండి. బాగా ఉడికించుకోవాలి. ఇలా ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఇంకా కొంచెం వాటర్ కంటెంట్ ఉందండి. ఇప్పుడు మనకి కలర్ చేంజ్ కావాలి కదండి, అందుకోసం మనం గ్రైండర్ గిన్నె తీసుకొని కొత్తిమీర అండి, పుదీనా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా కొంచెం వాటర్ వేసుకొని మంచి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూడండి, పేస్ట్ అయ్యింది కదండి. ఆ పేస్ట్ని ఇప్పుడు కర్రీలోకి యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ తోటి సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. చూడండి, కలర్ ఇప్పటివరకు రెడ్ కలర్ ఉండింది కదండి, ఇప్పుడు మొత్తం గ్రీన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం ఆ ఫ్లేవర్ అంతా పీసెస్కి పట్టాలి కాబట్టి ఇంకొంచెం సేపు మగ్గించుకుందామండి. ఒక 5 minutes. చూసారు కదండి, కర్రీ ఇప్పటివరకు రెడ్ కలర్లో ఉండింది, ఇప్పుడు గ్రీన్లోకి వచ్చిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకొని ఆ హీట్కి సూప్ కూడా చిక్కబడుతుందండి. చూసారు కదండి, ఇంట్లోనే ఈజీగా సింపుల్గా హరియాలి చికెన్ రెడీ అండి. ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో.